మహాలక్ష్మికి సంబంధించినంత వరకు వేదంలో ఉన్నటువంటి సూక్తం శ్రీ సూక్తం. అనేకమైన సూక్తాలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి సూక్తాల్లో పేరెనికగనటువంటి సూక్తం శ్రీ సూక్తమే. ఈ శ్రీ సూక్తం 16 రుక్కుల యొక్క సమాహారం. ప్రతిరోజు కూడా శ్రద్ధతో భక్తితో పొద్దున్నే ప్రాతకాలంలో గనక ఈ శ్రీ సూక్తాన్ని సుస్వరంగా ఉన్నటువంటి దాన్ని వింటూ ఉంటే చాలు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. చక్కగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని తిలకాన్ని పెట్టుకొని అలా ప్రశాంతంగా కూర్చొని ఈ శ్రీ సూక్తాన్ని చక్కగా వింటూ ఉంటే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇట్టే కలుగుతుంది. క్షిత్తివాసాం అలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వా నిర్నుద్ధమే గృహాత్ అని ఇందులో చెప్పబడినట్లుగా ఈ శ్రీ సూక్తాన్ని ఎవరైతే నిత్యము కూడా శ్రవణం చేస్తూ ఉంటారో వింటూ ఉంటారో వారి ఇంట్లో ఉండేటువంటి దరిద్రమంతా కూడా నశించిపోతుందట. మహాలక్ష్మీదేవి ఆ ఇంట ప్రవేశిస్తుందట. క్షుత్తివాసాం అలాం ఎప్పుడు కూడా ఆ ఇంట్లో దరిద్ర బాధలు కానీ ఆకలి బాధలు కానీ దాహం చేత ఇబ్బంది పడడం కానీ నీటికి కొరత కానీ ఇది ఉంది అది లేదు అనేటువంటి ఇబ్బందులు కానీ ఇక్కట్లు కానీ ఏవి దరిచేరవు అని చెప్పని ఈ శ్రీ సూక్తంలోనే చెప్పడం జరిగింది. అంతటి అమోఘమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహ ప్రదాయకమైనటువంటి శ్రీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. భవ్యమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి శూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం
हिरण्मयीं लक्ष्मीं जातवेदो